నా పేజ్ ఛానల్ మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, ఏదైతే మన ప్రీవియస్ వీడియోస్ ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీ గురించి, అదేవిధంగా షిమ్లా అగ్రిమెంట్ గురించి వీడియోస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు చేసి పెట్టాను. అవి ఇంకా చూడనట్లయితే ఒకసారి చూసేయండి. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చే టాపిక్ వచ్చేసరికి ఆపరేషన్ సింధూర్. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే సింధూర్ గురించి, అసలు ఏ విధంగా చేపట్టారు, అసలు ఏ విధంగా బ్రీఫింగ్ చేశారు, ఆ అటాక్ అదే ఏవైతే మనం 9 sites హిట్ చేసామో ఆ ఏరియా సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే, ఏ విధమైన మనం వెపన్స్ వాడామో, డిఫెన్స్ సిస్టంలో ఏమైతే వెపన్స్ కానీ లేదనుకుంటే మిసైల్స్ కానీ ఏం వాడామో అవన్నీ కూడా కంప్లీట్గా, అదేవిధంగా ఎస్పెషల్గా 2 లేడీస్ చేత మనం మొత్తం ఎంటైర్ వరల్డ్ కూడా అడ్రస్ చేయించేలాగా అబౌట్ ఏవైతే ఈ 9 sites హిట్ చేసామో, మిసైల్స్ హిట్ చేసామో దానికి సంబంధించిన బ్రీఫింగ్ అయితే మనం 2 లేడీస్ చేత ఇప్పించాం. వాళ్ళిద్దరు ఎవరో కూడా కంప్లీట్గా ఈ వీడియో తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వస్తుంటాయి. బట్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ గొడవలు ఏదైతే జరుగుతున్నాయో దాని అనుసారంగా ఇప్పుడైతే వార్ అప్డేట్స్ అయితే చెప్తున్నాను నేను. సో తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మూవీ అప్డేట్స్తో పాటు మన వార్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా మరి. సో టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఆపరేషన్ సింధూర్. చిన్న స్టోరీలో చెప్తాను. ఆపరేషన్ సింధూర్ ఒక రోజు ముందు ఏదైతే May 6వ తారీఖున మాక్ డ్రిల్స్ జరుపుతున్నామని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వటం అయితే జరిగింది. అదేవిధంగా కొన్ని ఏరియాస్లో అయితే ఎస్పెషల్గా పాకిస్తాన్ ఇండియా బార్డర్ షేర్ చేసుకుంది కదా, ఆ స్టేట్స్లో ఎస్పెషల్గా మరీ ముఖ్యంగా ఎలర్ట్ అయితే చేశారు. అదేవిధంగా మాక్ డ్రిల్స్ కూడా చేపట్టడం అయితే, ప్రీ మాక్ డ్రిల్స్ అయితే కొంచెం చేయడం జరిగింది, అలర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మాక్ డ్రిల్స్లో పార్టిసిపేట్ చేసి మంచి జోష్తో వాళ్ళు పార్టిసిపేట్ చేసి చేయడం అయితే జరిగింది. ఎంతో కొంత ట్రైనింగ్ అయితే జరిగిందనమాట, నేర్చుకున్నారు కూడా. సో ఏ విధంగా సైరన్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం దాక్కోవాలి, ఏ విధంగా మనం అలర్ట్ అవ్వాలని చెప్పేసి ఇవన్నీ మాక్ డ్రిల్స్లో ఉంటాయి అన్నమాట. సో దాని గురించి కంప్లీట్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తర్వాత లేటర్ వీడియోస్లో అయితే చెప్తాను. సో అదేవిధంగా ఆ నెక్స్ట్ డే మాక్ డ్రిల్స్ అఫీషియల్గా మేము ఈ ఏరియాస్లో అరౌండ్ 244 cities మేము కండక్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి వెంటనే అదే రోజున ఎర్లీ మార్నింగ్స్లో అంటే తెల్లవారుజామున 1:05 అటాక్ అయితే చేయడం జరిగింది, అంటే హిట్ చేయడం అయితే జరిగింది ఈ 9 sites. 1:05 నుంచి 1:30 వరకు దాదాపు 25 నిమిషాల్లో ఆపరేషన్ సింధూర్ మిషన్ కంప్లీట్ చేసుకుని వచ్చేసింది. మన ఫ్లైట్ జెట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో ఏంటంటే బేసికల్గా ఏంటంటే ఆ 9 sites మనకి ఏవైతే మిసైల్స్ పెట్టారో, స్కాల్ప్ కానీ హ్యామర్ కానీ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా అనుకున్న రీజన్స్లో హిట్ అవుట్ చేసి వచ్చేసినాయి. అదే టైంలో ఒక 1:44 ఇండియన్ ఆర్మీ అయితే పోస్ట్ పెడతాం జరిగింది. సో ఏ విధంగా అంటే పహల్గామ్ టెర్రర్ అటాక్కి అదే చెప్తూ, అదేవిధంగా జస్టిస్ ఇస్ సర్వ్డ్ అని చెప్తూ, అదేవిధంగా జై హింద్ అని చెప్పి ఆపరేషన్ సింధూర్ అనేది ఒక పోస్టర్ అయితే పెడతాం జరిగిందనమాట. ఈ ఆపరేషన్కి పేరు సింధూర్. సింధూర్ అనే అర్థం ఏంటంటే బేసికల్గా ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ జరిగిందో అప్పుడు లేడీస్ వదిలేసి హస్బెండ్స్ని చంపేసే చూసారా, దానికి సింబాలిక్గా వాళ్ళు ఏంటంటే మన లేడీస్ చాలా తక్కువ అంచనా వేశారు. అదేవిధంగా ఏంటంటే వాళ్ళు ఉండగానే వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ హస్బెండ్స్ని చంపి మరీ వెళ్ళిపోయారు. సో దానికి సింబాలిక్గా, దాన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని ప్రాజెక్ట్ని ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం అయితే జరిగిందనమాట. అదే రోజున ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో ఆ ప్రక్రియలో మనకి బేసికల్గా 1 by 1 చెప్పుకుంటూ వద్దాం. ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ నేవీ కానీ, ఈ 3 కూడా త్రిదళాలు కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని మరి చాలా పర్ఫెక్ట్గా అన్ని విధాలుగా కూడా కొన్ని పాయింట్స్ అయితే మనకు చెప్పారు. ఆ పోస్టర్లోనే మనకి ప్రెస్ నోట్లోనే మనకి చెప్పడం జరిగింది. ఫోకస్డ్గా, మెజర్డ్గా, అదేవిధంగా నాన్ ఎస్కలేటరీగా ఈ 3 విధాలుగా కూడా మేము ఇండియా తరఫున మేము కంప్లీట్గా ఈ 3 యాక్షన్స్ తీసుకొని మేము పాకిస్తాన్ పట్ల, ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పట్ల మేము టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేసాం, హిట్ చేసాం అని చెప్పేసి మన ప్రెస్ నోట్లో అయితే ఉండటం జరిగింది. ఫోకస్డ్గా అంటే మనకి లక్ష్యంగా, అదేవిధంగా మీకు ఫోకస్డ్ మెజర్ నాన్ ఎస్కలేటరీ అంటే తెలియాలంటే ఫోకస్డ్గా అంటే లక్ష్యంగా, అదేవిధంగా రెండోది వచ్చేసరికి మెజర్ అంటే కొలత వేసి మరీ టార్గెట్ చేసి కొట్టాము. అదేవిధంగా నాన్ ఎస్కలేటరీ అంటే ప్రతీకారం ఏదైతే తీవ్రతరం కాకుండా చేయకుండా
ఒక మంచి న్యాచురల్గా వెళ్ళే విధంగా, అంటే మేమేమి కావాలని కౌంటర్ అటాక్ చేయకుండా ఒక నీట్గా ఎటువంటి గొడవలు లేకుండా మేము ఏమైతే టెర్రరిస్ట్ క్యాంప్స్లో పెట్టామో దాని మీదే వేసాం. అంతకు మించి ఇంక ఎటువంటి సంబంధం లేదు. ఈ ప్రాసెస్లోనే మనకి బేసికల్గా 9 సైట్స్లో అటాక్ చేసిన తర్వాత మన ప్రెస్ మీట్స్లో కూడా ఏదైతే ప్రెస్ నోట్లో కూడా కొంచెం డీటెయిల్గా మనకు చెప్పడం అయితే జరిగింది. మేము పాకిస్తాన్ ఆర్మీ ఫెసిలిటీస్ మీద మేము టార్గెట్ చేయలేదు, సివిలియన్స్ మీద కూడా టార్గెట్ చేయలేదు, అదేవిధంగా ఎకానమీని కూడా టార్గెట్ చేయాలని మేము ఏ విధంగా కూడా అనుకోలేదు. మనకి ఏదైతే ప్రెస్ నోట్లో 9 ఏరియాస్లో మేము హిట్ చేసామని చెప్పేశారు కదా, సో ఆ 9 ఏరియాస్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో అది తెలుసుకునే ముందు జస్ట్ మనం ఏదైతే లష్కర్-ఈ తైబా కానీ జైషే మొహమ్మద్ కానీ ఈ 2 గ్రూప్స్ గురించి అయితే చిన్న బ్రీఫ్గా అయితే మనం మాట్లాడుకుందాం. చిన్న డీటెయిల్ వీడియో అయితే చేద్దాం ఒకసారి చిన్నగా. ఎందుకంటే వాళ్ళ గురించి మనకు తెలియాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ గ్రూప్స్ ఫౌండర్ ఎవరో, ఆ గ్రూప్స్ మనకి తర్వాత దీనికి దానికి కనెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే లష్కర్-ఈ తైబా ఏదైతే ఉందో సంస్థ, ఉగ్ర సంస్థ, ఈ సంస్థకి ఫౌండర్ వచ్చేసరికి మనకి బేసికల్గా హఫీజ్ మొహమ్మద్ సాయిద్ అనమాట. ఈయన ఫౌండర్. ఈయన ఎన్నో అటాక్స్ అయితే చేయడం జరిగింది. ఆ అటాక్స్ ప్రముఖంగా మనకి ముంబై అటాక్స్ అయితే చాలామంది బాగా చెప్తూ ఉంటారు. 2008లో ముంబై అటాక్స్ అయితే చేశారు కదా. సో తర్వాత మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అటాక్స్ చేశారు, అదేవిధంగా రెడ్ ఫోర్ట్ అటాక్స్ చేశారు, 2000లో చేశారనమాట. అదేవిధంగా ఢిల్లీ బాంబింగ్స్ కూడా 2005లో చేయడం జరిగింది. హైదరాబాద్ బాంబింగ్స్ కూడా 2007లో చేయడం జరిగింది. ముంబై అటాక్స్ గురించి ఏదో చెప్పాను కాబట్టి 2008లో అది ఒకటి. అదేవిధంగా పూణే బాంబింగ్ 2010లో అయితే అటాక్స్ చేయడం అయితే జరిగింది. ఇది ఓన్లీ లష్కర్-ఈ తైబా ఉగ్ర సంస్థ చేసిన అటాక్స్ అనమాట. ఇప్పుడు జైషే మొహమ్మద్ ఈయన వచ్చేసరికి మసూద్ అజార్, అదేవిధంగా సుప్రీం కమాండర్ వచ్చేసరికి అబ్దుల్ రాఫ్ అజార్ అనమాట. సో వీళ్ళ మెయిన్ ఈ సంస్థని చాలా బాగా చాలా ఎన్నో అటాక్స్ అయితే మనకి చేయడం అయితే జరిగింది. అందులోనే మనకి ప్రముఖంగా మన ఇండియన్లో చాలా అటాక్స్ వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు, వీటి గురించి మనం ఎక్కువ చర్చించుకుంటూ ఉంటాం. చాలా బాధాకరమైన విషయాలు కూడా ఈ అటాక్స్లో జరిగినాయి. ఈ సంస్థ చేసిన అటాక్స్ వచ్చేసరికి ఇండియన్ పార్లమెంట్ అటాక్ అనమాట. ఇది 2001లో జరిగింది. అదేవిధంగా యూరీ అటాక్ వచ్చేసరికి 2016లో అయితే చేశారు. పుల్వామా వచ్చేసరికి 2019లో అయితే చేశారు. సో ఇదే టీం వచ్చేసరికి మనకి అంటే జైషే మొహమ్మద్ టీం కాదు, లష్కర్-ఈ తైబా సబ్ టీం అయితే, సబ్ టెర్రరిస్ట్ గ్రూప్ అయితే మనకి ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ గ్రూప్ అయితే అందులోంచి 4-5 వచ్చి ఇప్పుడు పహల్గామ్ అటాక్ అయితే 2025లో చేయటం అయితే జరిగిందనమాట. సో కంప్లీట్గా చిన్న డీటెయిల్ అయితే తెలిసింది కదా ఈ టెర్రరిస్ట్ గ్రూపుల గురించి, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ గురించి. ఇప్పుడు డైరెక్ట్గా మనం మన ఇండియా మిసైల్స్ ఏమేమి ప్రదేశాల్లో వేసిందో, ఏమేమి సైట్స్లో వేసిందో ఇప్పుడు చూద్దాం. మనకి ఏవైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఉంది, అదేవిధంగా పాకిస్తాన్లో కూడా 4 ఉగ్ర సంస్థలు అయితే సివిలియన్స్ మధ్యలో గిల్లులు కట్టుకుని మరి స్థావరాలు అయితే వేసుకొని కూర్చున్నారు. సో బేసికల్గా మనం ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో అందులో అయితే మనం ఫస్ట్ 5 ప్లేసెస్ అయితే చెప్దాం. అందులో వచ్చేసరికి మనకి షవాయ్ నాలా, ఈ పేర్లు చదవాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంది, బట్ ఏమనుకోవద్దు, బట్ ఏదో ర్యాండమ్గా చదువుతాను. షవాయ్ నాలా వచ్చేసరికి ముషరాబాద్లో ఒక ట్రైనింగ్ సెంటర్ అయితే ఉందన్నమాట. అది లష్కర్-ఈ తైబా సంస్థ నుంచి వచ్చిన ఉగ్రవాదులు చాలా అటాక్స్ అయితే చేశారు, ఎంత చెప్పాను కదా. అదేవిధంగా సాయిద్నా బిల్లాల్, ఇది జైషే మొహమ్మద్ స్టేజింగ్ ఏరియా అనమాట. ఇది ముషరాబాద్లోనే ఉంది. అదేవిధంగా జంగిల్ సర్వైవల్ ట్రైనింగ్ కూడా వీళ్ళు తీసుకుంటూ ఉంటారు, ఈ సంస్థ అనేవాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది అదే. అదేవిధంగా ఏంటంటే గుల్పూర్ కోట్లీలో ఈ లష్కర్-ఈ తైబా బేస్ క్యాంప్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా అబ్బాస్ కోట్లీలో కూడా లష్కర్-ఈ తైబా 15 మెంబర్స్ ట్రైనింగ్ సెంటర్ అయితే ఉందన్నమాట. ఓన్లీ 15 మెంబర్స్ ట్రైనింగ్ బాగా ఇచ్చి ఈ అటాక్స్ అయితే చేయిస్తారనమాట. సో ఓన్లీ 15 మందికి ఈ అవకాశం అయితే ఉంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి 5వది వచ్చేసరికి మనకి మెయిన్ బర్నాలా బింబర్ వెపన్స్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎక్స్ప్లోజివ్స్ కూడా వాళ్ళు రెడీగా ఉంచుకుంటారు ఏదైనా అవసరమైతే వేయడానికి, బాంబులు లాంటివి. అదేవిధంగా జంగిల్ సర్వైవల్ ట్రైనింగ్ అనమాట. అడవిలోంచి చెట్లలోంచి ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా వాళ్ళు సర్వైవ్ అవ్వాలని చెప్పేసి ఈ విధమైన ట్రైనింగ్స్ అయితే POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ 5 ఊళ్ళలో
మనం మిసైల్ హిట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ లోపలికి వెళ్తే మట్టికి మనకి మెయిన్గా సర్జల్ అనే ఊరిలో సియాల్కోట్ అనే ప్రదేశంలో మనకి ట్రైనింగ్ క్యాంప్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా మెహమోనా జోయా ఇది కూడా సియాల్కోట్లోనే ఇంకో చోట టెర్రరిస్ట్ క్యాంప్ అయితే నడుపుతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మూడోది వచ్చేసరికి మర్కాజ్ తైబా, ఇది ముర్దీకే అనే ఊర్లో బేసికల్గా 2008 ముంబై టెర్రర్ అటాక్స్ చేసిన సంస్థే ఏదైతే లష్కర్ తైబా ఉందో ఆ హెడ్ క్వార్టర్స్ అనమాట. ముర్దీకేలో హెడ్ క్వార్టర్స్ ఉంది, లష్కర్ తైబా హెడ్ క్వార్టర్స్. అందులో 2008లో ముంబై అటాక్స్ చేసిన ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళ పేర్లు ఏంటంటే డేవిడ్ ఒకటి, అజ్మల్ కసబ్, వీళ్ళిద్దరూ కూడా అక్కడ అటాక్స్ అయితే చేయడం జరిగింది. ఇక్కడే ట్రైనింగ్ అయ్యి 2008లో ముంబై అటాక్స్ అయితే చేయడం జరిగింది. ఇది కూడా మెయిన్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి దీన్ని కూడా మనం టార్గెట్ చేసి మిసైల్ వేసి లేపేసాం కాబట్టి ఒక మంచి పని అయితే చేసాం. అదేవిధంగా నాలుగోది వచ్చేసరికి బహవాల్పూర్లో ఏదైతే దీనికి మామూలుగా మసీద్ లాంటిది అనమాట. ఇది మసీద్ లాగా డిజైన్ చేసుకొని మంచిగా మర్కా సుబానల్లాని పెట్టుకొని చాలా బాగా వీళ్ళు బిల్డింగ్ అది మీరు ఫుటేజ్ చూసుంటారు, బిఫోర్ ఆఫ్టర్ కూడా చూసుంటారు. విజువల్స్ అయితే నేను స్క్రీన్ మీద కూడా వేస్తాను చూడండి. సో అచ్చు మసీద్లా ఉంటుంది, లోపల చేసేవన్నీ కూడా టెర్రరిస్ట్ క్యాంప్స్ అనమాట. సో వీళ్ళు పాకిస్తాన్కి చాలా దూరంలో ఉంటుంది ఈ ఊరు అనేది, పాకిస్తాన్కి లోపల ఉంటుంది. సివిలియన్స్ చుట్టూ ఉండే ప్రదేశాల్లో మధ్యలో వెళ్ళి ఈ విధమైన మసీద్ అయితే కట్టుకొని లోపల టెర్రరిస్ట్ అటాక్స్ అయితే చేస్తూ ఉంటారు, టెర్రరిస్ట్ ట్రైనింగ్స్ అయితే పొందుతూ ఉంటారు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్సే. సో అదేవిధంగా ఇది జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్, అదేమో లష్కర్ తైబా హెడ్ క్వార్టర్స్. ఇది వచ్చేసరికి మనకి ఇందులో మెయిన్గా రిలీజియన్స్ సంబంధించిన మత బ్రెయిన్ వాష్ లాంటివి చేస్తూ ఉంటారు, ఏ విధంగా అటాక్ చేయాలని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ హెడ్ క్వార్టర్స్లో చాలా బాగా ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో, ఎవరైతే సుప్రీం కమాండర్స్ ఉన్నారో వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మతపరంగా ఏ విధంగా ట్రైన్ చేసి అంటే మిగతా మతాలని దూషించే విధంగా, నాశనం చేసే విధంగా ఇక్కడ ట్రైనింగ్ అయితే బ్రెయిన్ వాష్ చేసే ప్రక్రియ అనమాట. అది నాకు చెప్పడం రావట్లేదు, బట్ ఏంటంటే బ్రెయిన్ వాష్ చేసి మిగతా మతాలను నాశనం చేయాలి, అదేవిధంగా ఇండియన్ నాశనం చేయాలనే ట్రైనింగ్ అయితే ఇక్కడ చేస్తూ ఉంటారు. మాటల ద్వారా క్లాసెస్ తీసుకుంటారు అనమాట. సో అది ఈ రెండు హెడ్ క్వార్టర్స్ నాశనం చేసాం కాబట్టి బెస్ట్ మనకి ఆల్మోస్ట్ అక్కడ దాదాపు 21 ఉన్నాయని చెప్పేసి టెర్రరిస్ట్ క్యాంపులు అని చెప్పేసారు. అది కూడా మీకు వీడియోలో అయితే చెప్తాను. దాదాపు 9 దాకా నాశనం చేసాం కాబట్టి ఒక అంచనాకైతే మనం బాగానే వచ్చాం. ఈ దాడిలోనే మనం ఏదైతే మసూద్ అజాద్ ఉన్నాడో ఆ కుటుంబం సంబంధించిన 10 మంది కూడా ఇక్కడ ఉగ్రవాద సంస్థను అయితే నడుపుతున్నారు. ఆ నడిపిన ప్రక్రియలో వాళ్ళు కూడా అక్కడ ఉన్నారని చెప్పేసి మనకి వచ్చింది ప్రూఫ్. అక్కడ చనిపోవడం అయితే జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. కానీ ఇతను చనిపోయలేదని మనకు తెలియదు. బట్ ఏంటంటే అదే టైంలో మనకి ఒక లెటర్ అయితే పంపడం అయితే జరిగింది. నేను కూడా చచ్చిపోయి ఉంటే బాగుండేది, నా కుటుంబ సభ్యులు చనిపోయారు, నేను ఇప్పుడు ఎలా బతకాలి ఏంటి అని కోడికి కుమిలిపోయాడు అనమాట. సో చెప్పేది ఏం లేదు, అతని వయసు అయితే ఎక్కువైపోయింది. ఇప్పుడు జస్ట్ ఎక్కువైపోవటం వల్ల అతని వయసు వాళ్ళ కుటుంబ సభ్యులే నడుపుతున్నారనమాట ఈ ఉగ్రవాద సంస్థల్ని. సో అది విషయం. ఎన్ని బెదిరింపులు వచ్చినా మన ఇండియా ఏం భయపడాల్సిన అవసరం లేదు. మోదీ గారు కూడా కరాఖండిగా అయితే ఉన్నారు, రాక్ సాలిడ్గా ఉన్నాడు. ఖచ్చితంగా మిసైల్ వేసినా న్యూక్లియర్ మిసైల్ వేసిన మామూలుగా ఉండదు, పాకిస్తాన్కి ముక్కలు పీస్ అయిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ కొంచెం కంగారుగా చెప్పినా కానీ క్షమించండి, ఎందుకంటే కొంచెం ఈ టెర్మినాలజీస్ కానీ ఈ చెప్పే ప్రక్రియ కానీ కొంచెం కంగారుగా చెప్తున్నాను. బట్ ఏంటంటే మీరు కంగారు పడద్దు, నేను అంతా కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నాను. ఎందుకంటే మ్యాటర్ అంతా కూడా కరెక్ట్గా రాసుకున్నా, చెప్పేటప్పుడు మాత్రం కొంచెం ఆ షివరింగ్ అనేది ఉంది నాలో. అది పోయేటట్టుగా నేను వీడియోస్ చేసే కొద్దీ నాకు అలవాటు అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇది పాయింట్ కాదు, ఇది బేసికల్గా ఏదైతే ఇప్పుడు ఇంతగా చెప్పానో 9 ఏరియాస్లో టార్గెట్ చేసి హిట్ చేసామో ఆ 9 ఏరియాస్ కూడా ఇండియన్ డిఫెన్స్ అయితే ప్రెస్ బ్రీఫింగ్లో అన్ని విధాలుగా కూడా పర్ఫెక్ట్గా కరాఖండిగా విత్ లైవ్ ఫుటేజ్తో లైవ్ ఏదైతే డ్రోన్ సర్వీలెన్స్ ఉంటుందో, డ్రోన్ టెక్నాలజీ ఉందో, బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా తీసుకొని అందరి ముందు ప్రపంచవ్యాప్తంగా అందరికీ చూపించడం అయితే జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక సక్సెస్ఫుల్గా ఫోకస్డ్గా మెజర్డ్గా నాన్ ఎస్కలేటరీ వేలో మేము ఫోకస్ చేసి మరి దాడి అయితే చేసాము, హిట్ చేసాము. ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ మాత్రమే మేము అటాక్ చేసాము, హిట్ చేసామని చెప్పేసి కరాఖండిగా ఆ ప్రెస్ బ్రీఫింగ్లో చెప్పడం జరిగింది. ఈ ప్రెస్ బ్రీఫింగ్ చెప్పిన ప్రక్రియలోనే
ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది, అదేంటో కాదు, మిలిటరీ పాకిస్తానీ మిలిటరీ మేము ఏ విధంగా కూడా మేము టార్గెట్ చేయలేదు, సివిలియన్స్ని టార్గెట్ చేయలేదు, ఎకానమీ పరంగా కూడా మేము డిస్ట్రాయ్ చేసే విధంగా మేమైతే చర్యలు చేయలేదని చెప్పేశారు. ఆ ప్రెస్ బ్రీఫింగ్లో బేసికల్గా మనం ఇప్పుడు కరెక్ట్గా పాయింట్కి వస్తే ఇద్దరు లేడీస్ని అయితే వాళ్ళ చేత చెప్పించడం జరిగింది. ఆ ఇద్దరు లేడీస్ ఏంటంటే, ఒకళ్ళేమో కొలనెల్ సోఫియా ఖురేషి, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఆవిడ యాక్చువల్గా ముస్లిం అంట. అసలు ముస్లిమ్స్ కూడా మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో వాళ్ళు చూసి నేర్చుకోవాలంటే ఒక విధంగా. అదేవిధంగా ఇంకో ఆవిడ వచ్చేసరికి ఓమికా సింగ్, ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అనమాట. ప్రెస్ బ్రీఫింగ్ అయితే ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో అదేవిధంగా చాలా బాగా అనిపించింది. ఈ థాట్ ఎవరికి వచ్చిందో కానీ, ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ, అంటే బేసికల్గా ఎవరైనా జెంట్స్ చెప్తా ఉంటారు బ్రీఫింగ్ అనేది. ఇప్పుడు లేడీస్ని తీసుకొచ్చి ఆపరేషన్ సింధూర్ అనేది సిగ్నిఫికెన్స్గా మనకి చూపించే విధంగా, అదేవిధంగా సింబాలిక్గా చూపించే విధంగా కరెక్ట్గా అయితే ఈ బ్రీఫింగ్లో ఇద్దరు లేడీస్ని తీసుకొచ్చి బ్రీఫింగ్ ఇవ్వటం, బ్రీఫింగ్ చెప్పించడం అనేది, అడ్రస్సింగ్ చేయించడం అనేది చాలా అంటే చాలా మంచి విషయం. అదేవిధంగా మనం ఇంకా చాలా మాట్లాడుకోవాలి. ఈ బ్రీఫింగ్లోనే మన ఇండియన్ డిఫెన్స్, మన ఇండియా తీసుకున్న ఆలోచన వచ్చేసరికి ఇంటెలిజెన్స్ డ్రైవన్ ఆపరేషన్ పరంగానే మేము చేసామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మనం శాటిలైట్ సర్విలెన్స్ వాడి, అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీ వాడి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడి మరి టార్గెట్ చేసి అటాక్ చేసాం, హిట్ చేసాం అని చెప్పేసి మన ప్రెస్ బ్రీఫింగ్లో అయితే ఇద్దరు లేడీస్ కూడా, ఇద్దరు ఇండియన్ డిఫెన్స్ ఆఫీసర్స్ కూడా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా పర్ఫెక్ట్ ప్లానింగ్తో మనం చేసి నిరూపించామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ సర్విలెన్స్ అంటే నథింగ్ బట్ నిఘా అనమాట. నిఘా సంబంధించిన అంటే శాటిలైట్ అన్నీ కూడా ఇమేజెస్ తీసుకొని కరెక్ట్గా నిఘా చేసి మరి అటాక్ చేసామని చెప్పేసి అర్థం. సో అదేవిధంగా ఏంటంటే, ఇప్పుడు మనం ఏవైతే అటాక్ చేసామో మిసైల్స్ వాడి, వెపన్స్ వాడి ఏవైతే వాళ్ళ క్యాంప్స్ని, టెర్రరిస్ట్ క్యాంప్స్ని అటాక్ చేసామో, మరి ఏం వెపన్స్ వాడామో కూడా తెలియాలి కదా మనకి. సో దాని గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మన ఇండియన్ డిఫెన్స్కి ఏదైతే ఇండియన్ ప్రౌడ్గా వెపన్స్ చెప్పుకోగలిగే తగ్గ వెపన్స్ ఇవి. అదేవిధంగా మనం ఏమేమి వాడామో కూడా చెప్పాలి కదా. ఒకటి స్కాల్ప్ ఒకటి, ఇంకోటి హ్యామర్ ఒకటి. అదేవిధంగా వీటితో పాటు మనం ఇంకోటి కూడా వాడటం జరిగింది, స్కై స్ట్రైకర్ సూసైడ్ డ్రోన్స్ కూడా వాడటం అయితే జరిగింది. ఇది బెంగళూరులో తయారయ్యే ఉందన్నమాట, మన ప్లాంటే. సో అక్కడి నుంచి అయితే ఇది తీసుకొని మనం వాడటం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా వాడడం, దాంతోపాటు మన ఇండియన్ టెరిటరీ నుంచే వాడటం జరిగింది. మన ఇండియన్ బార్డర్స్ నుంచే, ఇక్కడి నుంచే మనం కరెక్ట్గా టార్గెట్ సెట్ చేసుకుని అక్కడికి అయితే టార్గెట్ చేసి ఎయిమ్ చేసి మనం హిట్ చేయడం అయితే జరిగింది. అది ఇంత కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మనం ఏమాత్రం కూడా ఈ ఏదైతే ఎల్ఓసి కానీ లేదంటే బార్డర్ ఏదైతే ఉందో క్రాస్ బార్డర్, అవి మనం క్రాస్ చేయకుండా చాలా పర్ఫెక్ట్గా మనం ఇక్కడి నుంచే ఇండియన్ బోర్డర్స్ నుంచి మనం పాకిస్తాన్ బోర్డర్స్ లోపలికి కూడా వెళ్ళి టార్గెట్ చేసి హిట్ చేసామంటే మామూలు విషయం అయితే కాదు. మన ఎయిర్ జెట్స్ కానీ, మిసైల్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేసినాయి. చాలా అంటే చాలా గర్వంగా ఉంది మన ఇండియన్ డిఫెన్స్కి. మన ఇండియన్ వెపన్స్ అనేవి చాలా ప్రఖ్యాత, ప్రౌడ్ని తీసుకొచ్చే విధంగా ఉంది. సో అదేవిధంగా స్కాల్ప్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఇది స్కాల్ప్కి మరో పేరు స్ట్రామ్ షాడో అనమాట. ఇది కొంచెం అటు ఇటుగా చెప్తున్నాను, అంటే తడబడుతున్నాను, కొంచెం ఏమనుకోవద్దు. స్కాల్ప్కి మరో పేరు స్ట్రామ్ షాడో అనమాట. ఇది బేసికల్గా ఏంటంటే ఎయిర్ లాంచ్డ్ క్రూజ్ మిసైల్ అనమాట. ఇది లాంగ్ రేంజ్లో డీప్ స్ట్రైక్ అయితే చేయగలదు. అదేవిధంగా హ్యామర్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. హైలీ ఎజైల్ మోడ్యులర్ మునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అనమాట. ఇది బేసికల్గా ఎయిర్ టు గ్రౌండ్ ప్రిసిషన్ గైడెడ్ మునిషన్ మిసైల్ అనమాట. సో ఇది కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి ఫ్రాన్స్లో మ్యానుఫ్యాక్చర్ అయింది. వాళ్ళ కంపెనీ ఏదైతే ఏరోస్పేస్ ఉందో, ఏదైతే వాళ్ళ సంస్థ ఏదైతే ఉందో ఫ్రాన్స్లో ఈ డిఫెన్స్ సంబంధించిన ఏవైతే తయారు చేస్తూ ఉంటారో, సాఫ్రాన్ అనమాట, అక్కడి నుంచి అయితే మనకి ఫ్రాన్స్ నుంచి అయితే మనకి వచ్చినాయి. ఇవి చాలా బాగా ఉపయోగపడినాయి. హ్యామర్ కూడా చాలా బాగా ఉపయోగపడినాయి. అదేవిధంగా మనం శాటిలైట్ టెక్నాలజీని కూడా వాడి, శాటిలైట్ సర్వేలెన్స్ కూడా వాడి ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, అదేవిధంగా టార్గెట్ కానీ కరెక్ట్గా మనం బిఫోర్ ఆఫ్టర్, అదేవిధంగా లైవ్ ఫుటేజ్ కూడా మనం చూపించడం అయితే జరిగింది ప్రెస్ బ్రీఫింగ్లో. చాలా అంటే చాలా గౌరవంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది మన ఇండియా పట్ల. సో ఈ మిసైల్ వాడటం కాబట్టి బేసికల్గా మనం ఎక్కడ ఇటువంటి ఏదంటే కొలాటరల్ డ్యామేజ్ కానీ, ఏ విధంగా సివిలియన్స్ కానీ మనం డ్యామేజ్ చేయడం అయితే జరగలేదు. అక్కడ లక్ ఏంటంటే
జస్ట్ ఓన్లీ టార్గెట్ చేసిన ఏవైతే రీజన్స్ ఉన్నాయో, సైట్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా అక్కడ చేసాం కాబట్టి, అది కూడా తెల్లవారుజామున చేసాం కాబట్టి అక్కడ బేసికల్గా సివిలియన్స్ అయితే ఉండరు. కరెక్ట్గా మనం అనుకున్న తగ్గట్టుగానే రీచ్ అవుట్ అయితే చేసాం. అదేవిధంగా ఏంటంటే వాళ్ళు పాకిస్తానీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు, దాదాపు మా వాళ్ళు 26 మంది చనిపోయారు, 51 మంది ఇంజూర్ అయ్యారని చెప్పేసి కౌంటర్ అటాక్ అయితే చేయడం జరిగింది. బట్ ఏంటంటే అవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పి మన ఇండియా అయితే కొట్టేసింది. ఎందుకంటే ఆ టైంలో ఎవరో కూడా ఉండరు సివిలియన్స్ అనేవాళ్ళు. సివిలియన్స్ క్యాజువాలిటీస్ అంటే ఎవరు కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. సివిలియన్స్ అంటే చాలా జనాలు ఎవరు కూడా లేరు అని చెప్పేసి కళాఖండిగా అయితే మన భారత ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. సో దేవుడి దయ వల్ల ఏంటంటే ఓన్లీ టెర్రరిస్టులు చనిపోయారు కాబట్టి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా చెప్తున్నాను, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. అందులో అంతకుమించి చెప్పేది ఏం లేదు. మనం ఏదైతే కష్టపడి టార్గెట్ చేసి 14 రోజులు గ్యాప్ తీసుకున్నా కానీ, ఏదైతే ప్రీవియస్ ఆపరేషన్స్లో 10 రోజులు 12 రోజులు ఇప్పుడు 14 రోజులు టైం తీసుకున్నా కానీ కరెక్ట్గా మనం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టిన తర్వాత కరెక్ట్గా మనం 14 రోజులు టైం తీసుకున్నా కానీ 9 చోట్ల హెడ్ క్వార్టర్స్ ఏవైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయో అన్నీ కూడా అటాక్ చేసి మట్టి కల్పించాం. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచ దేశాల్లో కూడా మనకి ఎటువంటి పాయింట్అవుట్ చేసే విధంగా లేకుండా, మనల్ని అవమానించే పరంగా లేకుండా, మనల్ని దూషించే పరంగా లేకుండా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ప్రిసిషన్ స్ట్రైక్స్ అయితే మనం చేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఆపరేషన్ సింధూర్ ఏదైతే మనం చేపట్టామో అన్ని విధాలుగా కూడా మనం వీడియోస్ అయితే కవర్ అయితే చేసేసాం మనం. సో వీడియో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చినా తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయడం అయితే తప్పకుండా మర్చిపోకండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకి నెక్స్ట్ పాకిస్తాన్ నుంచి కౌంటర్ అటాక్ అయితే జరిగింది కదా, వాళ్ళు షెల్లింగ్ కానీ ఫైరింగ్ కానీ ఏటరల్లీ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. వాటి గురించి కూడా వీడియోస్ అయితే మనం చేస్తున్నాను. తర్వాత ఈ వీడియో తర్వాత చేస్తాను. డెఫినెట్గా మీకు వీడియో అయితే వస్తుంది. సో డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని తప్పకుండా మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అది విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.